కాకా నమస్తే. నమస్తే కాదు, ఏం పేరు కాకా? నాగేశ్వర్. నాగేశ్వర్ గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. సో అంటే ఎట్లుంది సార్, అంటే మీ ఏరియాలో చూస్తుంటే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో 3 ఏళ్ళు అవస్తుంది దాదాపుగా. సో దానికి సంబంధించి సర్వే చేస్తున్నాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటుంది ఏందని. ఏం సార్ ఒక ఓటర్గా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వం పాలన పరంగా ఏమనిపిస్తుంది? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు గవర్నమెంట్ మనం మార్పు ఎందుకు కోరుకుంటాం? ఇంకా ఈ దీనికంటే బెటర్ చేయాలనే కదా. కేసీఆర్ రూపాయి లేకుండా డబుల్ బెడ్రూమ్ కలిసి తాళకి ఇచ్చిండు. ఈయన ఏం చేస్తున్నాడు? 1,00,000 ఇండ్లు అంటుండని 6 లక్షలు మీరు 5 లక్షలు నేను సార్ నిన్న మీటింగ్లో చెప్తుండు. భూమి ఖర్చు తీసుకుంటలేము. అంటే కేసీఆర్ కంటే నువ్వు మంచి పని చేస్తున్నావా, కిందిగా చేస్తున్నావా? అంతే కదా. 5 లక్షలు 6 లక్షలు అంటే వాళ్ళే కట్టుకుంటారు కదా. హైడ్రా అనేది పెట్టిండు కదా, వాడు ఓటర్ మైనస్ చేసుకుంటుండు. ఇప్పుడు ఎవడన్నా గుల కొడితే వాడు ఓటేస్తాడా వీనికి? అయితే నువ్వు మైనస్ చేసుకుంటున్నావా, ప్లేస్ చేసుకుంటున్నావా? అసలు ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి? అసలు అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? ఏం పాలన వాడు? అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా అని అసలు సందేహం కలుగుతున్నది. వాడు ముఖ్యమంత్రేనా? కేసీఆర్ ఇక్కడ ఓని అప్పుడు మనకు ఈయన ఉండే కదా, ఏం మినిస్టరు, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్, ఐటీ శాఖ ఉండే కదా. ఈరోజు మన స్టేట్లో ఐటీ శాఖ మంత్రి ఉన్నాడా అని సందేహం కలుగుతుంది. అసలు ఉన్నాడు ఎవడు కూడా తెలియదు. కేటీఆర్ ఇప్పుడు గచ్చిబౌలి అక్కడ హైటెక్ సిటీ పోతే కేటీఆర్ అంటే హైటెక్ అంటారు. అసలు ఆ హైటెక్ ఈరోజు ఐటీ మంత్రి ఉన్నాడా? అసలు ఆ పేరు ఉనికని తెలుసా? అది మన ఈయన రేవంత్ రెడ్డి పాలన. హైడ్రా తీసిండు, అయితే నాశనానికి తీసిండు. అది కాంగ్రెస్ పార్టీకే నాశనం. అది కాంగ్రెస్ పార్టీకే నాశనం. అది 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాడు కదా మరి ప్రతి మీటింగ్ ఏం చూసి ఏమంటున్నావా? సన్న బియ్యం అంటుండు కదా, ఆ బియ్యం అని వండుకొని తినమాను. ఈ రేషన్ షాప్లో ఇస్తారు కదా కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు బియ్యం ఇస్తారు కదా, ఈ బియ్యాన్ని వాళ్ళు వండుకొని తినమని అప్పుడు చెప్పమని. సన్న బియ్యమా, దొడ్డి బియ్యమా, అందులో నూకలేని ఇక అవి ఏంటి, అవి అవన్నీ పురుగులు విరుగులు అవన్నీ వాళ్ళని తినమాను, అప్పుడు చెప్పమాను. సన్న బియ్యం అంటే దానికి అర్థం చెప్తా నేను. ఏందా అసలు ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ పాలన ఉందా? కానీ ప్రతి మీటింగ్లో అంటారు 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వర్లు చేస్తా, 2,500 ఇస్తా, కళ్యాణలక్ష్మి, తులం బంగారం, ఇట్లా చాలా పథకాలు అందరికి పుస్తలు ఇస్తుండే కదా. బంగారం తులం బంగారం ఇస్తుండే, కళ్యాణలక్ష్మి. హైకోర్టు మొట్టకాయలు వేసింది. దాని గురించి ఏమైనా స్పందిస్తురా వాళ్ళు? దాని గురించి ఏమైనా ప్రయత్నిస్తురా? హైకోర్టుకు పోయి ఏం లేదు, చూస్తున్నారు. అని మనం ఇదైపోయిందిరా, మన ఖర్చులు తగ్గిందిరా అనుకుంటారు వాళ్ళు, అంతేగాని ఇంకా వచ్చేది ఏం లేదా. అంటే బిజినెస్ అంటా ఉన్నారు మీరు కాబట్టి, ప్రధానంగా హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. హైదరాబాద్కి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అది. సో ఏంది రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లుంది అసలు ఇప్పుడు రాష్ట్రంలో? అసలు రియల్ ఎస్టేట్ అనేది లేదా, అవి ఇవి అమ్ముకొని తింటుండే చూడు, ప్లాట్లు అవి వాళ్ళు ఈగలు కొడుతున్నారు. ఈరోజు ఏం లేవు, కొనటోడు హైడ్రా. ఇప్పుడు ఆ ప్లాట్ అమ్ముతున్నామంటే దాన్ని అమ్మ, అది చెరువు కింద ఉందా మూరికి ఉందా తెలియదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లేం లేదు, ప్రతిదీ కొనుక్కున్నారు, ప్రతిదీ డెవలప్ ఉండే. ఇప్పుడు దీనికి ఏం లేదు, బోకస్ కూలగొట్టేది వాళ్ళే. పట్టాలు ఇచ్చినవి కూడా కూలగొడుతురా. అసలు ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరం ఉందా, ఏమైనా ఉందా అంటావా? ఎంతసేపు కేసీఆర్ మీద పడి ఎదురుస్తూ ఉంటారు. అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ అంతా అప్పు రాష్ట్రం చేసిపోయిండు, ఇప్పుడు మా పాలనలో ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి అంటారు. ఏంది మరి నిజంగా కేసీఆర్ గవర్నమెంట్లో ఈ కాళేశ్వరం కావచ్చు, ఇట్లా స్కాములు జరిగినాయి, అప్పుల రాష్ట్రం చేసిపోయినా అని అంటా ఉంది. ఏంది కాక ఏం చెప్తారు దీనికి సంబంధించి? అప్పు చేసిండు అంటున్నావు కదా. అసలు కేసీఆర్ రాకముందు మన రాష్ట్రంలో కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే, వాటర్ ఎన్ని గంటలు వస్తుండే? పొద్దున లేవక ముందే కరెంటు పోతుంటేనాయా, ముసలోళ్ళు, మూలుగోళ్ళు, బాలెంతలు ఆ కరెంటు పొయ్యి లేవడుతున్నాయి వాళ్ళని. మధ్యాహ్నం అయితే ఈగలు కొట్టుకుంటూ బయట కూర్చుంటుంటారు రోడ్ల మీద. ఈ రోజు మళ్ళీ అప్పులు చేసి అన్ని ఇచ్చిండు కదా. 200లకు 2,000, వికలాంగులకు 4,000 అన్నారు, వికలాంగులకు 500 ఉన్నది 4,000 చేసిండు. ఏమి ఇస్తున్నాడు చెప్పు? మళ్ళా ఒంటరి మహిళకు ఇస్తున్నాడు, ఏది ఇస్తుండా? మళ్ళీ అప్పు చేసి ఏం వృధా చేయలే కేసీఆర్, అన్ని బ్రహ్మాండంగా చేసిండు. 10 తరాలు చెప్పుకుంటే అట్టు చేసిండు. కాళేశ్వరం ఏదో ఒక కాలువ అయినంత మాత్రాన ఈరోజు కాళేశ్వరం కాలువ నడసలేదా? వస్తలేవా నీళ్ళు?
నీళ్ళు వస్తలేవా, మళ్ళీ కళ్ళు కనిపిస్తలేవా, మళ్ళీ ఆ కేసు ఈ కేసు ఈ ఇంకోరి అన్నావు కదా, ఏమైంది ఇంకోరి? మళ్ళీ కాళేశ్వరం మీద ఇంకోరి వేసారు కదా, ఏమైంది? అయ్యా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తుంటే, నా దగ్గర అప్పే పుడతలేదు, పథకాలు ఇద్దామంటే డబ్బులు లేవు, జీతాలు ఇద్దామంటే డబ్బులు లేవు, నేను కోసిన డబ్బులు పుడతలేదు అని మాట్లాడుతున్నాడు. ఏం చెప్తుంది? ఎందుకు డబ్బులు పుట్టాయా? ప్రధానమంత్రి ఆడ కూర్చొని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు, వీనికి పుట్టాయా? ఒక 10,000 కోట్లు పుట్టాయా? ప్రయత్నం చేయాలి, తెలివితోటి ఏది చేసినా. ఇప్పుడు మాకు కూడా అప్పు కావాలంటే ఏదో ప్రయత్నం చేస్తాం, ఏదో ఒకటి చెప్పి అప్పు తేవాలి, అప్పు చేసుకోవాలి కదా. నువ్వు నాకు కుడతలేదంటే నువ్వు తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నావు కదా. పథకాలన్నింటినీ తప్పించుకునే ప్రయత్నమే తప్ప ఇంకా వేరేది ఏమి లేదయ్యా. ఎట్లుంటది మరి జిహెచ్ఎంసీ ఎట్లా ఉంటది సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్ పక్కనయా టీఆర్ఎస్ కేసీఆర్ పక్క. అధికారం ఉంది కదా కాంగ్రెస్ మరి. ఎంత ఉన్నా హైదరాబాద్ సిటీలో తరిమి కొడతారు కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇంకోటి ఇప్పుడు బీజేపీ కూడా కొంచెం అది కూడా పుంజుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దేశం అంతటా ఇప్పుడు మొన్న జరిగిన రిజల్ట్ చూసే ఉంటారు మీరు. ఎట్లుంటుంది తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తారా? అది ఎంపీ అనేది ఏదో 8 సీట్లు వచ్చినాయి మన తెలంగాణలో కాబట్టి, ఇవి స్థానికంగా కాబట్టి అంత బీజేపీకి ప్రభావం ఉండదు. ఏదున్నా పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్. అంటే కూటమిగా వస్తే ఎట్లుంటుంది ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసినాం మనం బీజేపీ, టీడీపీ, జనసేన. సో ఈసారి జనసేన కూడా తెలంగాణలో ఎంట్రీ ఇస్తుందట. సో కలిసి వస్తే ఎట్లుంటుంది మరి? కలిసి వచ్చిన టీఆర్ఎస్ ప్రభావం మాత్రం ఫుల్ ఉంటుంది. ఏ కూటమి వచ్చినా సింగిల్గా కేసీఆర్, అక్కడ జగన్ ఎలానో ఇక్కడ కేసీఆర్ కూడా సింగిల్గానే. కేటీఆర్ వాళ్ళు కేసీఆర్ కూడా అవసరం లేదు సిటీలో. థ్యాంక్ యూ.